సంచలనం రేపిన సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ కేసులో శిశువు అనాథగా మారాడు. అతన్ని తిరిగి దగ్గరికి తీసుకునేందుకు రాజస్థాన్ దంపతులు ఇష్టపడకపోవడంతో అతన్ని అమీర్పేట్ శిశు విహార్ కు తరలించారు. మరోవైపు ఆ బిడ్డకు జన్మనిచ్చిన అసోం దంపతులు జైల్లో ఉన్నారు. హలో మేడం లక్కీగా మా ఏరియా కాదు అంత పని అయిపోయినాక మా ఏరియా కాదు. సంచలనం రేపిన సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ కేసులో శిశువు అనాథగా మారాడు. అతన్ని తిరిగి దగ్గరికి తీసుకునేందుకు రాజస్థాన్ దంపతులు ఇష్టపడకపోవడంతో అతన్ని అమీర్పేట్ శిశు విహార్ కు తరలించారు. మరోవైపు ఆ బిడ్డకు జన్మనిచ్చిన అసోం దంపతులైతే జైల్లో ఉన్నారు. వివరాలు మణికంఠ అందిస్తారు. మణికంఠ, సృష్టి హాస్పిటల్ బాగోతాలు ప్రతిరోజు కూడా వెలుగులోకి వస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి 8 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు మరో 2 కోసం గాలిస్తూ ఉన్నారు. అటు శిశువును కొన్న వ్యక్తులు అలాగే శిశువును అమ్మిన వ్యక్తులను కూడా అందరినీ కూడా పోలీసులు అరెస్ట్ చేసి ప్రస్తుతం చెంచలగూడ జైలుకు తరలించారు. వాళ్ళకి రిమాండ్ కూడా విధించిన పరిస్థితి కూడా కనబడుతుంది. అయితే ఈ కేసులో ఎవరైతే శిశువును కొనుగోలు చేశారో సరోగసీ ద్వారా అలాగే లేదంటే ఐవీఎఫ్ ద్వారా పిల్లలు కావాలంటూ సృష్టి హాస్పిటల్ని ఆశ్రయించిన వారు చాలా 30 నుంచి 50 మంది ఉన్నట్లుగా కూడా పోలీసులు ఇప్పటికే దర్యాప్తులో వెల్లడైంది. అయితే ఈ శిశువులంతా కూడా సరోగసీ విధానం ద్వారా శిశువులను పుట్టిస్తామంటూ కూడా నమ్మించడం, ఆ సరోగసీ విధానం ద్వారా కాకుండా వేరు ప్రాంతాల నుంచి శిశువులను కొనుగోలు చేసి సరోగసీ ద్వారానే పుట్టాడు ఈ బిడ్డ అంటూ కూడా వాళ్ళు నమ్మించి తిరిగి వాళ్ళకి అప్పగించడం ద్వారా ఈ డిఎన్ఏ టెస్టులు వేరువేరుగా ఉండడంతో ఈ మొత్తం వ్యవహారం తతంగం బయటకు వచ్చిందని చెప్పుకోవచ్చు. అయితే రాజస్థాన్కి సంబంధించిన దంపతులు ఇలానే కూడా మోసపోయారు. అయితే తన ఇప్పటి వరకు ఉన్న బిడ్డను వాళ్ళు పెంచుకోవడానికి అయితే ఇష్టపడట్లేదు. దీంతో తిరిగి ఆ బిడ్డను ఇచ్చేందుకు వాళ్ళైతే ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే పోలీసులు కూడా బిడ్డనైతే వెనక్కి ఇచ్చేశారు. దీంతో పోలీసులు కూడా ఏం చేయలేని పరిస్థితిలో, ఎందుకంటే అటు శిశువుని అస్సాంకి చెందిన దంపతులు 90,000కు అమ్మేశారు. ఈ 90,000కు సృష్టి హాస్పిటల్ యాజమాన్యం కొనుగోలు చేసి దాన్ని సరోగసీ ద్వారా పుట్టించామంటూ కూడా రాజస్థాన్కి సంబంధించిన దంపతులకైతే సుమారు 40 లక్షల రూపాయలకైతే ఇచ్చారు. సో ఇటు తల్లిదండ్రులు తిరిగి ఆ బాబుని తిరిగి అస్సాంకి చెందిన దంపతులకి ఇచ్చేందుకు పోలీసులు ప్రయత్నించినప్పటికీ వాళ్ళిద్దరూ కూడా ప్రస్తుతం స్టేషన్లో జైల్లోనే ఉన్నారు. ఈ కారణంగానే శిశువుని అయితే అమీర్పేట్లో శిశు విహార్కు తీసుకెళ్లి అక్కడే శిశువుని అక్కడే ఆలనా పాలన అన్నీ చేస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. మరోవైపు ఈ కేసుకు సంబంధించి పూర్తిగా ఇప్పటి వరకు సుమారుగా 50 మంది పైగానే బాధితులు ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. ప్రతి ఒక్కరూ కూడా సంతానం లేని ఎవరైతే వ్యక్తులు ఉంటారో వాళ్ళందరూ కూడా సృష్టి హాస్పిటల్ని వాళ్ళంతా ఆశ్రయించడం, అలాగే ఐవీఎఫ్ ద్వారా పిల్లలు పుట్టే అవకాశం ఉన్నప్పటికీ ఐవీఎఫ్ విధానం ద్వారా పిల్లలు పుట్టరు, కేవలం సరోగసీ విధానం ద్వారానే పిల్లలు పుడతారంటూ నమ్మించి ప్రతి ఒక్కరి నుంచి 40-50 లక్షలు కాజేయడం ఇదంతా మొత్తం బయటికి వచ్చింది. మరోవైపు ఆ ఖమ్మంకి చెందిన దంపతులు కూడా సుమారు వాళ్ళకి పెళ్ళై 18 సంవత్సరాలు అయింది. ఈ 18 సంవత్సరాల్లో పిల్లలు లేకపోవడంతో సృష్టి హాస్పిటల్ని కన్సల్ట్ చేశారు. సుమారుగా సృష్టి హాస్పిటల్ వీళ్ళ వద్ద నుంచి కూడా సుమారు 20 లక్షల రూపాయలు అయితే 2019లో తీసుకుంది. సరోగసీ విధానం ద్వారానే పిల్లల్ని పుట్టిస్తామంటూ కూడా నమ్మించింది. పూర్తిగా డిఎన్ఏ టెస్టులు కూడా ఇస్తాము, తర్వాత సరోగసీ అయిన తర్వాత కూడా మీ బిడ్డే ఖచ్చితంగా ఉంటాడు మీ రూపంలో అని చెప్పేసి వాళ్ళు నమ్మించారు. వార్తని దగ్గర నుంచి కూడా సుమారు 15 లక్షల పైన తీసుకున్నారు. అయితే కరోనా సమయం కావడంతో 2019 పీరియడ్ అంతా కరోనా సమయం కావడంతో ఆ సమయంలో ఎవరైతే సరోగసీకి ఒప్పుకున్నారో ఆమె ఆ యువతి మరణించిందంటూ కూడా ఆ డబ్బంతా కూడా లూటీ చేసేశారు. ఇటువైపు ఈ ఖమ్మం సంబంధించిన దంపతులిద్దరిని కూడా మోసం చేశారు. మరోవైపు అమెరికాలో ఉంటున్న కొంత విదేశీయులను కూడా వాళ్ళు కూడా ఈ సృష్టి హాస్పిటల్కు పిల్లలు కావాలంటూ సరోగసీ విధానం ద్వారా తమకు పిల్లలు కావాలంటూ సృష్టి హాస్పిటల్ని ఆశ్రయించారు. ఈ క్రమంలో కూడా సృష్టి హాస్పిటల్ ఇక్కడ కూడా భారీ తతంగాన్ని నడిపింది. పిల్లలను సరోగసీ విధానం ద్వారా పుట్టిస్తామంటూ వారి వద్ద నుంచి సుమారు 30 లక్షల రూపాయలు తీసుకున్నది. అలాగే బిడ్డను కూడా వేరొక మహిళకు పుట్టిన బిడ్డను వాళ్ళకి అప్పగించే ప్రయత్నం చేసింది. అయితే వాళ్ళు కూడా డిఎన్ఏ టెస్టులు తేడా రావడం, అలాగే వాళ్ళ మాటలు సృష్టి హాస్పిటల్ యాజమాన్యం మాటలు వేరువేరుగా ఉండడంతో అదంతా కూడా అనుమానాస్పదంగా ఉండడంతో అతను కూడా డిఎన్ఏ టెస్టులు చేపించుకున్నాడు. డిఎన్ఏ టెస్టులో ఈ బిడ్డ తమదు కాదు అని కూడా వెల్లడవడంతో పోలీస్ స్టేషన్ని ఆశ్రయించాడు. ప్రస్తుతం ఆ కేసు కూడా అంటే సృష్టి హాస్పిటల్కి సంబంధించి మొత్తం వేరువేరుగా 10 కేసులు అయితే నమోదయ్యాయి. మరోవైపు సిటీలోనే కొన్ని చోట్ల కొన్ని హాస్పిటళ్ళు స్పెర్మ్ను అమ్ముకోవడం, అలాగే అండాన్ని అమ్ముకుని ద్వారా భారీగా డబ్బులు కూడా సంపాదిస్తున్నట్లుగా కూడా తెలిసింది.
ఎవరైతే పేదలు ఉంటారో డబ్బు అవసరాలు ఉంటారో వాళ్ళని టార్గెట్గా చేసుకుంటూ స్పెర్మ్ని అమ్మితే 800 నుంచి 4000 ఇవ్వడంతో పాటు అలాగే అండాన్ని అమ్మే మహిళలకు సుమారు 20,000 నుంచి 25,000 రూపాయలు ఇస్తామంటూ ఈ మొత్తం వ్యవహారాన్ని అంతా నడుపుతున్నారు పోలీసులు. ప్రస్తుతం మొత్తం నగర వ్యాప్తంగా అయితే 158 ఫెర్టిలిటీ సెంటర్స్ ఉన్నాయి. ఆ ఫెర్టిలిటీ సెంటర్స్ అన్ని కూడా ప్రతిదీ పోలీసులు అయితే క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఎంత మొత్తం వరకు ఉన్నదనేది కూడా పోలీసులు అయితే ప్రస్తుతం సోదాలు నిర్వహిస్తున్న పరిస్థితి కనబడుతుంది.